నిజం చెప్పాలా? ఎవరికే? మా బావకే అత్తా. మా నాయన ఎక్కువ కాలం బతుకడని నువ్వు మా బావకే నిజం చెప్పే చాలు. ఆడ్నుంచి ఆట నేను మొదలు పెడతాను. బావా, నీకు కావలసింది బుచ్చిబాబే కదా? వెళ్ళి నీకు ఎలా కావాలంటే అలా వాడేసుకో బావా బుచ్చిబాబుని. థ్యాంక్ యూ సంయుక్త. ఈ 2 రోజులే, ఆ తర్వాత బుచ్చిబాబు నీకే ఇచ్చేస్తాను. ఎస్. అమ్మ నా కోడలా, అందర్నీ వేరే బాగులోళ్ళని చేసేస్తున్నావు కదే. చెలిమా, చెలిమా, నువ్వు చెప్పినట్టుగానే 3 బెడ్రూమ్లో పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ సిద్ధం చేసి వచ్చుండాను. సరే కేశవన్న, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే. అట్టగేనమ్మా. సంయుక్త, ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ ఇంట్లో? చెప్పాను కదా అత్తా, ఫస్ట్ నైట్ అట్మాస్ఫియర్ అని. నేనేం చేసినా ఇప్పుడు మా నాయన సంతోషం కోసమే అత్తా. బా, నన్ను వదిలేవే, నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను, కాస్త వాడు జాగ్రత్త. బుచ్చిబాబు, ఏంటి ఈ టైంలో నా రూమ్కి వచ్చావు? బుచ్చిబాబు, ఈ ఒక్క రాత్రి నాకోసం నువ్వు ఒప్పుకోవాలి. వామ్మో, వీడితే ఇక్క తగలయ్యా. ఈ పిచ్చోడు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నాడు. ఇదిగో యశ్వంత్, నేను అలాంటి వాడిని కాదు, నన్ను వదిలేయ్. ఈ ఒక్క రాత్రికి మీనాక్షితో సరదాగా మాట్లాడరా ప్లీజ్. వామ్మో, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. సరే యశ్వంత్, ఈ ఒక్క రాత్రికి మీనాక్షితో మాట్లాడి రావాలి, అంతే కదా? సరే, నువ్వు వెళ్ళు. బట్ నువ్వు మీనాక్షితో సరదాగా మాట్లాడడం అమర్నాథ్ అంకుల్ చూడాలి. సరే, చెప్పావు కదా, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ బుచ్చిబాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. వామ్మో, వీడి తేడా అని తెలుసు గాని ఇంత తేడా అని తెలీదు. వీడితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. పిచ్చదవా, టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయినట్టున్నాడు. రామా, అంకిల్, అమ్మో, మళ్ళీ కడుపులో తిప్పుతోంది దేవుడా. అంకిల్, ఇవాళ నేను మీనాక్షి మాట్లాడుకోవడం మీరు చూడాలి. రండి అంకిల్. ఒరే, నాకు అర్జెంట్ రా, నీకు దండం పెడతా, నన్ను వదిలేయి ప్లీజ్ అంకుల్, యశ్వంత్ కోసమైనా మీరు చూడాలి. రండి అంకుల్. ఒరే తిక్కలోడా, నా కూతురు రూమ్ లోనే ఉందిరా, నీ చావేదో నువ్వు చావు, నన్ను వదిలేయి. అమ్మో, అంకిల్ అంకిల్ అంకిల్. ఓకే, బాయ్. సంయుక్త ఎంత మంచిది. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆ బుచ్చిబాబుతో పెళ్లికి సిద్ధమైంది. ఇప్పుడిలా ఏర్పాటు చేసి నా యశ్వంత్ని ఇంకా దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త. అమ్మో, యశ్వంత్ రాకుండా తింగురుడు వస్తున్నాడేంటి? హే మీను, మీను డార్లింగ్. మీను,
డెకరేషన్ అంతా ఏంటి? బావా అది నీకు చెప్పినా అర్థం కాదులే. నాకు సిగ్గేస్తా ఉన్నది. సరదాగా ఓ పాట పాడుకుందాం బావా, ప్లీజ్. పాట? ఏ పాట? ఏందయ్యా ఈ పూలేంది, ఆ పండ్లేంది, ఈ పాలేంది? ఏందయ్యా ఈ వయసులో? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మీను, మీను డార్లింగ్. ఏ దొంగ, లే లే. బుచ్చిబాబు నీకు దండం పెడతాను, ఎవరైనా చూస్తారు. ప్లీజ్ వెళ్ళిపోవా. ప్లీజ్ మీనాక్షి, ఒకసారే. చీపాడు, ఈ వయసులో మనకి సాంగేందయ్యా? సరే, ఏ సాంగు? పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా? మావా మావా వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? వాలు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. చిక్కుతాది ఒకరొకరు సిగను పూలు కట్టుకొని టింగురంగ ఎంటు ఊరు తిరగొస్తున్నా. లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొస్తున్నా. మావా 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 కీర్తి, నువ్వు కత్తిలా ఉన్నావే.
అబ్బా కొడుకులిద్దరూ తలో దిక్కు చూస్తున్నారు. కీర్తి, కాస్త నువ్వు నీ నడుము చూసుకుని మురిసిపోవడం ఆపితే మేం 4 ముక్కలు మాట్లాడిపోతాం. ప్రతివాడి కళ్ళు నా నడుం మీదే. సరే ఏంటో చెప్పండి. చెప్పాల్సింది మేం కాదు, నువ్వు. ఆ శర్వాణిని చంపుతానని ఏదో తెలుగులో డైలాగులు కాకుండా హిందీలో డైలాగులు చెప్పావు కదా, ఎంతవరకు వచ్చింది? నేను నీలం మీ బాబుల సోంబేరిదాని కాదు. నువ్వేదో గొంతు కోసుకుని చస్తానని బెదిరిస్తున్నావు కదా. నీకోసం రిస్క్ అయినా సరే ఆ శర్వాణిని చంపడానికి స్కెచ్ వేశాను బాయ్సాబ్ మనుషులతో. ఈసారి తేడా వచ్చిందనుకో, అయితే శర్వాణి పోతుంది, తేడా వస్తే మనం పోతాం. అయితే అవతలి ఒడ్డు, లేదంటే యువతలి ఒడ్డు. ఇక శర్వానికి చావు ముహూర్తం రావడమే ఆలస్యం. మా వాళ్ళు ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు. ఇదిగో 1 అవర్లో దాని పని ఫినిష్. రేణు, నేను రెడీ. అవతల పార్టీకి టైం అవుతుంది. ఇదిగో శర్వాణి, ఇప్పుడే కాఫీ కలిపాను. కాసేపు అయ్యాక వంట చేస్తాను. ఇదేంటి కాఫీలు వంటలు అంటున్నావు? నువ్వు ఫంక్షన్కి రావడం లేదా? నేనెందుకులే శర్వాణి, కావాలంటే నీకు తోడుగా మాధవ్ని తీసుకెళ్ళు. మాధవ్నా? నీకింకదే పనా? ఇదిగో నువ్వు మాటి మాటిగా సాల్తీని ముందుకు తీసుకుని రాకు. రేణుకా, నేను రెడీ. అదేంటి రేణుకా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఫంక్షన్కి రావట్లేదా? మాధవ్, నాకు కొద్దిగా అనీజీగా ఉంది. కావాలంటే నీకు తోడుగా మా శర్వాణి వస్తుంది. మీరు శర్వాణి ఇద్దరూ ఫంక్షన్ చూసుకుని వెంటనే వచ్చేయండి. చచ్చా, శర్వాణితో వెళ్ళడం అంటే పిల్లిని సంకలో పెట్టుకుని వెళ్ళినట్టే. నాకెందుకు వచ్చిన బాధ? వద్దులే రేణుకా, మీరు వంట చేయండి, నేను ఇక్కడే భోంచేస్తాను. రేణు, ఇదిగో ఇలాగే నన్ను రెచ్చగొడుతున్నాడు ప్రతిసారి. మొన్నటి నుండి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంటే పెద్ద స్టైల్ కొడుతున్నాడు. ఇప్పుడేమో పిల్లి ఎలుక అని సామెతలు చెప్తున్నాడు. నేను ఫంక్షన్కి వెళ్ళడమైనా మానేస్తాను, కానీ మాధవ్తో మాత్రం వెళ్ళను. థ్యాంక్స్ శర్వాణి, నువ్వు ఇదే మాట మీదుండు. రేణుకా, ఆవిడగారి కోపం వస్తే ముందు వెనక ఆలోచించకుండా చేయి చేసుకుంటుంది. మొన్న నన్ను 4 గోడల మధ్య కొట్టింది కాబట్టి సర్దుకుపోయాను. ఇప్పుడు ఫంక్షన్లో అందరి ముందు చేయి చేసుకుంటే నా పరువు పోతుంది. రేణుకా, నన్ను వదిలేయండి. నాకు శర్వాణి వద్దు, ఫంక్షన్ వద్దు. మాధవ్, ఒక్క నిమిషం ఆగండి. మీరు కూడా దాన్ని ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? ఇప్పుడు మీరు శర్వాణిని ప్రేమించట్లేదు, మా శర్వాణి మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా. ఇంకెందుకు మీ మధ్య ఎడమొహం పెడమొహం? పాత ఫ్రెండ్స్ లాగే ఉండండి. శర్వాణి, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. మాధవ్ కూడా మనసులో అలాంటివేం పెట్టుకోరు. మాధవ్, ఫంక్షన్ మనకి బాగా కావలసిన వాళ్ళది. నా మాట విని వెళ్ళండి. సరే, నీ మొహం చూసి ఆయన గారికి అవకాశం ఇస్తున్నాను. వచ్చి నాతో పాటు వెహికల్లో కూర్చోమని చెప్పు. చూసావా రేణుకా, అసలు ఇక్కడ మెయిల్ డామినేషనో ఫీమేల్ డామినేషనో నాకు అర్థమై చావడం లేదు. ఆవిడగారి పక్కన కూర్చునే అదృష్టం నాకిస్తుందంట. అసలు ఆవిడగారికి నా పక్కన కూర్చునే అదృష్టం నేను ఇవ్వాలి కదా. రేణుకా, నా పక్కన ఏ ఎల్లమ్మనో పుల్లమ్మనో చూసుకుంటాను గాని ఈ మహాతల్లిని మాత్రం కూర్చోబెట్టుకోను. చూడు, ఇంతింత కళ్ళేసుకుని ఎలా చూస్తుందో. అసలు ఆవిడ గారికి మగాళ్ళంటేనే పురుగులు చూసినట్టుగా చూస్తుంది. ఆహాహా, మరి మీకు అమ్మాయిలు కనబడితేనే చాలు. బాబోయ్, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే చిరాకొస్తుంది మాకు. అబ్బబ్బా, మాధవ్, శర్వాణి, ఏంటిది? ఫంక్షన్ కి వెళ్ళండి అంటే పిచ్చి పిచ్చి టాపిక్స్ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. రేణు,
నీకు దండం పెడతాను. నేను ఈ ఎక్స్ట్రా లగేజ్ తో ఫంక్షన్ కి వెళ్ళలేనే. నో. థ్యాంక్స్ శర్వాణి. రేణుక, నేను ఈ భద్రకాయలతో బయటికి వెళ్ళలేను. సారీ. మీరిద్దరూ ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళకపోతే నా మీదొట్టే. రేణు, ఏంటి పిచ్చి మాటలు? ఇంత చిన్న విషయానికే ఒట్టు వేసుకోవడం ఏంటి? మీరిద్దరు ఇప్పుడు కలిసి ఫంక్షన్ కి వెళ్తున్నారు అంతే. మాధవ్, మీ ఇద్దరిని ఇలా బయటికి పంపించేది మీ ఇద్దరిని దగ్గర చేయడానికి కాదు, మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి. శర్వాణి, నువ్వు మాధవ్ని ఇష్టపడ్డం లేదని చెప్పాక కూడా ఇంకా నిన్ను ఫోర్స్ చేయటం నాకు ఇష్టం లేదు. కాకపోతే మాధవ్ ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఫ్రెండ్లీగా వచ్చాడో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఫ్రెండ్లీగా వెళ్ళిపోవాలి. రేపు మనం బయట కనిపించినా ఒకరినొకరు పలకరించుకునేలా ఉండాలి. కానీ మాధవ్ని చూసి నువ్వు, నిన్ను చూసి మాధవ్ తలలు పక్కకి తిప్పుకొని వెళ్లిపోయేలా ఉండకూడదు. నాకు నిజంగా ఇవాళ ఈ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఘర్షణకు ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే నేను మీకోసం ఫంక్షన్ కి డ్రాప్ అయ్యి మిమ్మల్ని వెళ్లి రమ్మని చెప్తున్నాను. మాధవ్, ప్లీజ్, ఇది మొదటి నుంచి ఇలాగే మొండిగా పెరిగింది. ఆ విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. దయచేసి మీ మధ్య ఉన్న ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ని క్లియర్ చేసుకోండి. మీరిద్దరూ లవర్స్ గాను లేక వైఫ్ అండ్ హస్బెండ్ గాను అవ్వకపోయినా పర్వాలేదు, బట్ మీరిద్దరూ ఫ్రెండ్స్ గా మాత్రం విడిపోకూడదు. బాధగా చూసింది చాలు, త్వరగా వెళ్ళి వచ్చేయండి. ఓకే, బాయ్ రేణుక. శర్వాణి, పద. ఏంటి బిద్రమోహాలు వేసుకుని అంతా నా వంక అలా చూస్తున్నారు? ఆ శర్వాణి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాసేపట్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఆ శర్వాణి వెహికల్ మెల్లమెల్లగా 60 నుంచి 50, 50 నుంచి 40కి తగ్గిపోతూ ఉంటుంది. నా అంచనా ప్రకారం ఆ వెహికల్ స్పీడోమీటర్ 0లోకి పడిపోగానే ఆ శర్వాణి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నాన్న, నువ్విన్నాళ్ళు కీర్తిని ఎందుకు పక్కన పెట్టుకున్నావో నాకిప్పుడు అర్థమైంది. కీర్తి, నువ్వు తగ్గద్దు. నువ్వు ఇదే ఆవేశం మెయింటైన్ చేయి.
శర్వాణి రాము వాట్ హ్యాపెన్? తెలియదు మేడం. త్వరగా చూడవయ్యా. అలాగే సార్. అవతల పార్టీకి టైం అవుతుంది. రాము సార్, ఎంతసేపు పడుతుంది? ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు సార్. శర్వాణి, వెయిట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్. నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా ఆటోలో వెళ్దాం. సరే పద. రాము సార్. ప్రాబ్లం క్లియర్ అవగానే పార్టీ దగ్గరకు వచ్చేసి, సరేనా? అలాగే సార్. శర్వాణి, ఆ బొకే లైవ్. మాధవ్, నువ్వు సినిమాలు బాగా చూస్తావా? అదేంటి శర్వాణి, సడన్ గా అలా అడిగావు? ఏం లేదు, మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ లో కార్ ఆగిపోవడాలు, బైక్ ఆగిపోవడాలు ఎక్కువ సినిమాలోనే చూపిస్తారు. మన వెహికల్ ఆగిపోవడానికి నీ ప్రమేయం అయితే ఏం లేదు కదా. అమ్మా సంయుక్త, నాకు 2 రోజుల నుండి మోషన్స్ అవుతున్నాయి. అది చాలక మళ్ళీ ఈ రాంబాబెవరమ్మా? సంయుక్త, రాంబాబ్ అంటే తొడ మీద పుట్టుమచ్చుంటుందా? ఒసే బెత్తరిదానా, వాడి ప్యాంట్ ఇప్పి చూడమంటావా? అసలు నీకు ఏ రాంబాబు కనపడినా ఆ రాంబాబే గుర్తుకొస్తాడేంటే?